లెట్స్ మేక్ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్. రెస్టారెంట్ లాగా మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఆ క్రీమీ ఫ్లేవర్, ఆ టేస్ట్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి అంటే ఇలా ఎమ్మీగా ఉండాలి పాలక్ పన్నీర్ కర్రీ అంటే. అసలు నేను చేసింది అయితే అండి ఇట్లా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంది. మనకి ఈ కర్రీ వచ్చేసి పుల్కాలోకైనా, రోటీలోకైనా, ఈవెన్ రైస్లోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో. చాలా సింపుల్, ఏం లేదు, జస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అందులో పాలక్ అండ్ కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు మనం సపరేట్గా అంత ఇష్టంగా తినం కదా, సో ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకు అంత ఫ్లేవర్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదు అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా. అంతగా మనకు డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా కరివేపాకు తినేస్తారు అండ్ కరివేపాకు ఈజ్ టూ గుడ్ ఫర్ హెల్త్. సో నేను అందుకే అలా తెలియకుండా యాడ్ చేసేస్తూ ఉంటాను. సో దాన్ని ఆయిల్లో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆలోపు మనము మిక్సీ జార్లో మళ్ళీ కొంచెం కరివేపాకు, ఆనియన్, టమాటోస్ మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ తర్వాత సేమ్ మిక్సీ జార్లో పాలకూరని, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేశాను. తర్వాత మన ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అయితే పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం అందులో పసుపు, ఉప్పు, కారం, దాన్ని ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసిన పాలకూరది పేస్ట్ ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు. ఆ లోపు అది బాయిల్ అవుతున్న టైంలో మనము పన్నీర్ కట్ చేసేసుకొని బౌల్లో రెడీగా పెట్టుకోవాలి. కొంచెం థిక్గా వాటర్ యాడ్ చేసి ఉంటాం కదా, కొంచెం థిక్గా అవ్వగానే మనము ఈ పన్నీర్ పీసెస్ అనేది అందులో యాడ్ చేయాలి. పన్నీర్ ఏంటంటే మనం కొంచెం స్లోగా కలపాలి, బికాజ్ అది చాలా స్మూత్గా ఉంటుంది కదా, సో విరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కలపాలి. పన్నీర్ సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఆ కుక్ అయినప్పుడు మనము రెస్టారెంట్లో తిన్నప్పుడు కొంచెం మనకు క్రీమీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో పన్నీర్ సాఫ్ట్గా కుక్ అయ్యే టైంలో మనం ఏం చేయాలి అంటే అయితే క్రీమ్ కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఏదైనా మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసామనుకోండి టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. మనకు ఆ క్రీమీ ఫ్లేవర్లో పన్నీర్ సాఫ్ట్గా కుక్ అయిందనుకోండి, మనం తింటున్నప్పుడు ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ప్రజెంట్ మా ఇంట్లో క్రీమ్ ఉండే, సో నేను క్రీమ్ యాడ్ చేసుకుంటాను ఇందులో. సో ఇలా కొంచెం పన్నీర్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అవుతుంది కదా, ఈ టైంలో మనం క్రీమ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో దీన్ని వల్ల టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. అండ్ ఆల్సో మన గరం మసాలా అండ్ బటర్ కానీ, గీ కానీ, ఇంట్లో ఏది ఉంటే అది మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే బటర్ యాడ్ చేశాను. బటర్ యాడ్ చేశాక జస్ట్ ఒక 2 మినిట్స్ మళ్ళీ అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బటర్ యాడ్ చేసేసుకున్నాను, కొంచెం అంతగా కలిపేసి. పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. తింటే టేస్ట్ ఉంది, చాలా యమ్మీగా ఉందండి. నాకైతే ఫుల్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్